వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ 23-24 వార్డుల్లోని చంద్రబాబు నాయుడు కాలనీలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. శానిటేషన్ సమస్యపై ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించారు. సమస్య పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలలో వేయటం ద్వారా శానిటేషన్ సమస్య తలెత్తుతుందని, ప్రజలు సహకరించి వ్యర్థాలను పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 24వ వార్డు కౌన్సిలర్ పెద్దలంక లావణ్య, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ పాల్గొన్నారు. మనుషులు వచ్చిన మనుషుల మీదుగా తీసుకెళ్తున్నారు. ఏంటంటే ఎందుకు వేస్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, అక్కడ చెత్త అక్కడ పారేసుకోవచ్చు అంటే ఈ వాటిల్లో ఒకటో వాటి ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పరం అయిపోయినాయి. వీటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా మీరే చేసుకోవాలి. ఒక కాలం ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ? ఒక 320 ఎన్నో ఉన్నాయి, 300 ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీరేవి చేసుకోలేకపోతున్నారు. సమస్య అయితే రోజు రోజు ఎక్కువైపోతుంది. ఆ సమస్య గురించి ఆల్రెడీ డిస్కషన్కి వచ్చింది. చైర్పర్సన్ గారి దగ్గర వచ్చింది, అలాగే మంత్రి గారి దగ్గర వచ్చింది. మొన్న కూడా చెప్పాం. ఆయన అడిగారు ఏంటి ఇదంతా అనేసి, వాళ్ళు కూడా చెప్పాం. దానికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ దగ్గర లేదు సార్, ఎందుకంటే అర్జెంటుగా వారిని ఎంకరేజ్ చేసి పిలిపించండి అన్నారు. పిలిపిస్తాం. ఈ రోజున 25వ వార్డులోని పిన్పాండు పార్క్ చూడటానికి రావడం జరిగింది. కమిషనర్ గారు అలానే మున్సిపాలిటీ అధికారులందరూ ఈరోజు చూసి ఆహ్లాదకరంగా ఉండేది కాబట్టి ఆ పార్కులో డెవలప్ చేద్దామని మన కౌన్సిలర్ గారు రామయ్య గారు చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని రిజిట్ చేశాము. అందులో భాగంగా ఈ కాలనీ 23వ వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీలో రాజు అపార్ట్మెంట్ సమస్య ఉందని కాలనీ మొత్తం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన కమిషనర్ గారు, నేను, మున్సిపల్ అధికారులు వచ్చి ఈ వార్డు విజిట్ చేయడం జరిగింది. అందులో ప్రధాన కారణం ఇక్కడ వచ్చేసి ఈ డ్రైన్ సమస్య ఉంది. అది వచ్చేసి ఎంక్రోచ్మెంట్ ఒకటి మెయిన్ సమస్య అయితే, ఇక్కడ డ్రైనేజీ ట్యాంక్ అనేది, సెప్టీ ట్యాంక్ అనేది అది రిపేర్ వచ్చి గత కొంతకాలంగా ఆగిపోవటం జరిగింది. ఆ పైప్ లైన్లు కూడా సరిచేసి అతి త్వరలోనే వాళ్ళకి అందిస్తామని కోరుతున్నాను. అలానే ప్రజలకు మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎలాంటి ఈ వ్యర్థాలు అనేది మేముండంగానే కవర్ తెచ్చేసి ఆ డ్రైన్లో వేస్తున్నారు. మెయిన్గా అదొక్కటి మానుకోండి. ప్రజలందరూ చెప్పేది డస్ట్బిన్లో వేయండి. మా వర్కర్స్ వస్తున్నారు, అందించండి. అలా ఏంటన్నా మీకు ఏమిటి లాభం? రాజీవ్ గృహకల్ప ఈ ఫ్లాట్స్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు చైర్పర్సన్ గారు, నేను, అధికారులు అందరం కలిసి వార్డు మెంబర్తో కూడా కలిసి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం అయింది. ప్రధానంగా వాళ్ళు డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్తున్నారు. యూజీడీది అది గత కొంతకాలం నుంచి ఫ్లేరప్ అయింది అది. సో దానికి సంబంధించి కూడా చెప్తే దాని గురించి వాళ్ళకు చెప్పాం. ఆల్రెడీ ఈ విషయం డిస్కషన్కి వచ్చింది మంత్రి గారి దగ్గర కూడా. ఒకసారి ఒక ఎక్స్పర్ట్ పిలిపించేసి దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాం. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూస్, కాలువల ఇష్యూస్ కూడా చెప్పారు. వాటిని రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని చేస్తాం. వాళ్ళకు కూడా చెప్తున్నామంటే, మీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో గార్బేజీ చెత్తబుట్లలో పెట్టుకొని యూఎల్బీ నుంచి వచ్చేటువంటి ఆటో కానీ పుష్పగడ్డ కానీ అందించండి, కాలువల్లో వేయొద్దని చెప్తున్నాం. అంగలగుదురు దాసకోటి ఆశ్రమం 68వ శ్రీ సీతారామస్వామి వారి లక్ష మల్లెపూల పూజ కార్యక్రమం మరియు రామాయణ మహాయజ్ఞం వైభవంగా ముగిశాయి. ఏప్రిల్ 28 నుండి మే 7వ తారీఖు వరకు ప్రతిరోజు శ్రీ సీతారామస్వామి వారికి మల్లెపూల పూజ మరియు వాల్మీకి రామాయణం యజ్ఞం నిర్వహించారు. చివరి రోజు వాల్మీకి రామాయణం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంకాలం 5:30 గంటలకు ముగిసింది. భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని స్వామి కృపకు పాత్రులు అయ్యారు. 28/4/2025 నుండి ప్రారంభమైన వాల్మీకి రామాయణం బాలకాండ నుండి యుద్ధకాండ పట్టాభిషేకం వరకు 10 రోజుల యజ్ఞం పూతే పూర్ణాహుతి ఈరోజు విశేషంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్న వితరణ ఎంతో విశేషంగా జరిగింది.
షట్చక్ర సీతారామస్వామి చాలా శక్తివంతమైనది. లక్ష్మీ నరసింహస్వామి. జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు. దాసశేష స్వామి వారు 68 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన సీతారాముల వారికి లక్ష మల్లెపూల పూజ జరుగుతున్నాయి. ఈ నెల ఏప్రిల్ 28 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నాయి. అందులో భాగంగా రామాయణ యజ్ఞం చేస్తున్నాము. ఈరోజు పూర్ణాహుతి జరుగుతుందన్నమాట. రోజు రామచంద్రమూర్తికి మల్లెపూలతో పూజ, ఒక్కో రోజు ఒక్కో కళ్యాణం కానీ సత్యనావతం కానీ జరిగింది. నిన్న అంటే 6వ తారీఖున సీతామ్మవారి జయంతి. సీతామ్మవారి జయంతి సందర్భంగా అభిషేకాలు జరిగి పూలతో అలంకారం జరిగిందనమాట. 68వ సంవత్సరం ఈ రోజుతో పూర్ణాహుతితో పూర్తవుతుంది. చాలా శక్తివంతమైన పీఠము. మీరు కూడా వచ్చి ఎప్పుడైనా రావచ్చు. రోజు 100 శాలిగ్రాములతో పంచామృత అభిషేకం జరుగుతుంది. ప్రతి నెల కళ్యాణాలు సత్యనావతాలు జరుగుతుంటాయి. మీరు వచ్చి పాల్గొవచ్చు. ఈ 5 ఏళ్లలోనూ సుమారు 40 మందికి వివాహాలు అయినాయి, వాళ్ళ కోరికలు తిన్నాయి. అభిషేకం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి మెడలో 108 శాలిగ్రామాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో 10-20 ఉంటాయి. ఈ మన ఆశ్రమంలో 108 ఉన్నాయి. రోజు పంచామృత అభిషేకం జరుగుతుంది. చాలా శక్తివంతమైన శాలిగ్రామాలు. ఈ శాలిగ్రామ తీర్థం తీసుకుంటేనే చాలా మంచిది. ఆరోగ్యాలు ఇస్తాయి, సమస్యలు కూడా తీరుతాయి. తెనాలి క్విక్ జిమ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న కేఎల్ యూనివర్సిటీ విద్యార్థిని మదిరా షానూన్ ఆసియన్ ఛాంపియన్షిప్ లో 4 పతకాలు సాధించింది. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న మదిరా షానూన్ గట్టమనేని సాయి రేవతి మరియు పూసపాటి శివరామకిరణ్ రాజు శిక్షణలో ఆసియన్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో అద్భుత ప్రతిభను కనబరిచింది. ఆమె 4 పతకాలు గెలుచుకొని క్విక్ స్పోర్ట్స్ అకాడమీకి తొలి అంతర్జాతీయ పథకం అందించింది. స్క్వాట్ 100 కిలోల విభాగంలో కాంస్య పథకం, బెంచ్ ప్రెస్ 42.5 కిలోల విభాగంలో కాంస్య పథకం, డెడ్ లిఫ్ట్ 110 కిలోల విభాగంలో రజత పథకం, ఓవరాల్ ప్రదర్శన 252.5 కాంస్య పథకం సాధించింది. 2017 కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు గెలిచిన ఘట్టమనేని సాయి రేవతి మరియు శిక్షణలో అనుభవం కలిగిన పూసపాటి శివరామకిరణ్ రాజు సహకారంతో క్విక్ అకాడమీ భారత యువ క్రీడాకారులకు నమ్మకమైన శిక్షణ కేంద్రంగా ఎదుగుతుందని, ఈ గర్వకారణమైన విజయానికి క్విక్ అకాడమీ మేనేజ్మెంట్ తరపున కొమ్మినేని భార్గవ్ కుమార్ మదిరా షానూను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ అంబేద్కర్ సెంటర్లో గల సిపిఎం జెండా పోల్ను విరక్కొట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రూరల్ కార్యదర్శి ముల్కా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సిపిఎం పార్టీ అగ్రనాయకులు ఏకే గోపాలన్ స్మారకార్థం నిర్మించిన స్తూపం వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు జెండా పోల్ను విరక్కొట్టి రోడ్డుపై పడివేశారని ఆయన పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ సభ్యులు సానుభూతి పరులతో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మేడే రోజున కూడా 2 యువకులు తాగి అల్లరి చేయటం, ఈ రోజు జెండాను అవమానించడం హేయమైన చర్య అని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు స్థానికులు వివరించారు. అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు ఇటువంటి దుశ్చర్యలను ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రూరల్ ఎస్ఐకు వినతి పత్రం అందించినట్లు శివసాంబిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జ్యోతుల కోటేశ్వరరావు, బండి సుధాకర్, బురదగుంట భాస్కర్రావు, బండికళ్ల పసి తదితరులు పాల్గొన్నారు. తెనాలి రూరల్ గ్రామం గుడివాడ అంబేద్కర్ గారి సెంటర్లో సిపిఎం పార్టీ అగ్రనాయకులు, పార్లమెంటు సభ్యులు, స్వాతంత్ర సమరయోధులు ఏకే గోపాలన్ గారి పేరుతో ఆ రోజు 40 సంవత్సరాల కిందట మా స్మారక స్తూపం సిపిఎం పార్టీ గుడివాడ శాఖ నిర్మించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేడే తదితర కార్యక్రమాల్లో జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మేడే సందర్భంగా 2 దుండగులు తాగి వచ్చి జెండా ఆవిష్కరణ సందర్భంగా నానా గొడవ చేసి ఇబ్బంది పెట్టారు. ఈరోజు మంగళవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి ఈ జెండా పోల్ పీకి రోడ్డు మీద పడవేయటం జరిగింది. ఈ సీసీ కెమెరాల్లో కూడా ఈ ఫుటేజ్ లేకుండా వైర్లు కట్ చేయటం కానీ ఇటువంటివన్నీ జరిగినాయని స్థానికులు భావిస్తున్నారు. సిపిఎం పార్టీగా మేము పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేసేదంటే ఈ యొక్క ప్రజా సమస్యల మీద పోరాడే సిపిఎం పార్టీ జెండాని అపవిత్రం చేయటం, అగౌరవం చేయటం సరైన పద్ధతి కాదు.
మే 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, జాతీయ స్థాయిలో కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, క్యాజువల్, కాంట్రాక్ట్, అవుట్సోర్స్, పీస్ రేట్ పని విధానాన్ని రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టాలని, ఈఎస్ఐ చట్టాన్ని అమలు చేయాలని, మే 20న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నామని సిఐటియు అనుబంధ హమాలీ కార్మిక సంఘ నాయకులు అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు డాక్టర్ వి సుందరరామయ్య జ్ఞాపకార్థం గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో గోల్డ్ మెడల్ను ప్రముఖ వైద్యులు డాక్టర్ దేసు రామ్మోహన్ కు డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గోల్డ్ మెడల్, డాక్టర్ దేసు రామ్మోహన్ కి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ పావని ప్రియాంక, కార్యదర్శి డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ మరియు కుటుంబ సభ్యులైన డాక్టర్ మాధవీలత, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ యశ్వంత్ చంద్ర అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దేసు రామ్మోహన్ రావు మాట్లాడుతూ చిన్న మరియు మధ్యస్థాయి హాస్పిటల్స్ నడపడంలో ఉన్న సాధక బాధకాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా విజయవంతంగా వాటిని నడిపిస్తూ ప్రజలకు సేవ చేయాలి అనే విషయంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ విషయంపై తెనాలిలోని వైద్యులు అందరికీ అవగాహన కల్పించారు. తెనాలి ఐఎంఏ హాల్ నందు శ్రీ శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి గారి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారి గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ఎండోమెంట్ లెక్చర్ను, ఈ గోల్డ్ మెడల్ను డాక్టర్ దేసు రామ్మోహన్ గారని జాయింట్ సూపరింటెండెంట్ ఎయిమ్స్ మంగళగిరి డాక్టర్ గారికి బహుకరించడం అయినది. ఈ సందర్భంగా మా డాక్టర్ గారు సీనియర్ మెంబర్ అయిన డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారిని స్మరించుకుంటూ ఆయన జీవిత విశేషాలను మరొక్కసారి మేము ముచ్చటించుకుని, డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారు 1933లోనే, అంటే ఆ రోజుల్లో కరెక్ట్గా న్యూస్ పేపర్ కూడా సరిగ్గా రాని రోజుల్లోనే ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజ్, మన భారతదేశంలో వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ పట్టా పొందిన మొట్టమొదటి తెనాల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన డాక్టర్ గారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ శ్యాంప్రసాద్, కోశాధికారి ఐఎంఏ తెనాలి బ్రాంచ్ తెనాలి ప్రముఖ వైద్యులైన డాక్టర్ చందు సాంబశివుడు, కోటి నాగయ్య, శేషగిరి, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ సాంబశివరావు పాల్గొన్నారు. డాక్టర్ వి కుటుంబ సభ్యులైన డాక్టర్ మాధవీలత, మిగతా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలిలోని ప్రముఖ వైద్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ వి సుందరరామయ్యకి ఘన నివాళి అర్పించారు. సీనియర్ డాక్టర్స్కి సెలెక్ట్ చేసి మేము గోల్డ్ మెడల్ ఒరేషన్ కండక్ట్ చేస్తున్నాం కంటిన్యూస్గా సంవత్సరం అంతా. దాంట్లో భాగంగా ఇవాళ డాక్టర్ సుందరరామయ్య గారు వారి సేవలకి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, సో వాళ్ళకి ఇవాళ గోల్డ్ మెడల్ ఒరేషన్ జరుగుతుంది. ఇది డాక్టర్ దేశ్ రామ్మోహన్ రావు గారికి, వారి సుందరరామయ్య గారి గోల్డ్ మెడల్ ఆయనకి సమర్పిస్తున్నాము. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి డాక్టర్ గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాకందరికి అవగాహన కల్పించారు. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం హాస్పిటల్స్ ఎలా జరుగుతుంది. డాక్టర్ ఉప్పల సుందరరామయ్య గారి గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ ప్రోగ్రాంలో ఉన్నాము. తెనాలి ఐఎంఏలో ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారండి. ఎన్నో తరాల నుంచి డాక్టర్ సుందరరామయ్య గారు వైద్య వృత్తిలో ఉండి వాళ్ళ తరతరాలుగా ఈ వైద్య సేవలు తెనాలికి అందిస్తున్నారు. 3వ తరం డాక్టర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డాక్టర్ మాధవి గారు, డాక్టర్ మురళి గారు అండ్ వాళ్ళ పిల్లలు యశ్వంత్, విక్రమ్ కూడా ఉన్నారు. ఈ ఆరేషన్ ప్రోగ్రామ్ని వీళ్ళు ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ ఆరేషన్ ప్రోగ్రాంలో ప్రత్యేకత ఏంటంటే ఇవాళ మనకి ఎయిమ్స్ మంగళగిరి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గారు ఇవాళ చిన్న హాస్పిటల్స్ అంటే స్మాల్ అండ్ మీడియం హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఛాలెంజెస్ ఇన్ లైఫ్ ఏంటి, మనం డాక్టర్స్గా ఏమేమి సవాళ్ళని ఎదుర్కొంటున్నామో అనే ప్రోగ్రాం మీద ఆరేషన్ ప్రోగ్రాం జరుగుతుందండి. ఇట్లా మా తాతగారైన డాక్టర్ సుందరరామయ్య గారిని ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఎంఏ తరఫున స్మరించుకోవటం బాగుంది. దేశు రామ్మోహన్ గారుకి ఇవ్వటం ఆనందంగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ 23, 24 వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక.
కేడీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.